ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పారబుల్ పాయింట్. బైబిల్ స్టోరీస్లోని భాగంగా ఈరోజు మనం రోదే గురించి తెలుసుకుందాం. రోదే యెరూషలేంలో నివసించిన ఒక యవనస్తురాలు. రోదే అనగా గ్రీకు భాషలో గులాబీ పువ్వు అని అర్థం. నిజంగానే ఆమె జీవితం సువాసన లాంటిదే. చిన్నదైన అందమైన విశ్వాసానికి గుర్తుగా నిలిచింది. యెరూషలేంలో ఆ రోజులు చాలా భయంకరంగా ఉండేవి. యేసుక్రీస్తును నమ్మిన వారిని రాజైన హేరోదు హింసిస్తున్న కాలం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఆ తర్వాత పేతురును కూడా పట్టుకొని చెరసాలలో పెట్టించి అతనికి కావలిగా ఉండుటకు 4 ప్రక్కల 16 మంది సైనికులను, అనగా ఒక్కో ప్రక్కన 4 చొప్పున 16 మందిని కాపలాగా పెడతాడు. అప్పుడు సంఘము పేతురు కోసం అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తారు. అయితే ఒకరోజు రాత్రి 2 సైనికుల మధ్యలో నిద్రపోతున్నాడు పేతురు. ఆ రాత్రి అతడిని విచారణకు తీసుకువెళ్ళాలి. అయితే ప్రభుదూత పేతురు దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రకాశవంతమైన వెలుగు చెరసాల మొత్తం నిండుకుంది. అప్పుడు దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా అతని సంకెళ్ళు చేతుల నుండి ఊడిపోతాయి. అప్పుడు ప్రభుదూత పేతురుతో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుము, అలాగే నీ వస్త్రముల పైన వేసుకొని నా వెంబడి రమ్మని పేతురుతో చెప్పగా పేతురు దూత వెంబడి వెళ్తాడు. కానీ ఇది నిజముగా జరగనని గ్రహింపకుండా ఇదంతయు ఒక దర్శనము అని అనుకుంటాడు. వాళ్ళు మొదటి గస్తీని దాటారు. 2వ గస్తీని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు రాగానే వాటి తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దేవదూత పేతురును విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి అతనిని తప్పించి ఉన్నాడని తెలుసుకుంటాడు. ఆ రాత్రే అతడు మార్కు అనే మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వెళ్తాడు. అప్పటికే ఆ ఇంటిలో అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. పేతురు మరియ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తడతాడు. ఆ సమయంలో రోదే అనే చిన్నది తలుపు దగ్గరకు వెళ్తుంది. పేతురు స్వరంను గుర్తుపట్టి వెంటనే ఆమె ఆనందంతో నిండిపోయింది. అంత సంతోషపడింది కాబట్టి తలుపు తెరవడం కూడా మర్చిపోయి లోపలికి పరిగెత్తి ఆమె ఇలా చెప్పింది, పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడు అని. కానీ వారు నీవు పిచ్చిదానివి అని ఆమె మాటలను మొదట నమ్మలేదు. అయినా రోదే ధైర్యంగా తన మాటలను చెప్పినప్పుడు వారు ఆమెను దూత అంటారు. చివరకు తలుపు తెరిచి చూస్తే నిజంగానే పేతురు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు పేతురు వారికి చేతితో సైగ చేసి నిశ్శబ్దంగా ఉండమని చెప్పి ఆ తర్వాత దేవుడు ఏ విధంగా తనని చెరసాలలో నుండి విడిపించాడో వారికి చెప్పి వేరొక చోటికి బయలుదేరతాడు. రోదే పెద్ద నాయకురాలు ఏమీ కాదు. ఆమె ప్రవక్త కాదు. ఆమె ఒక యవనస్తురాలు మాత్రమే. కానీ దేవుడు ఆమె పేరుని బైబిల్లో లిఖింపజేశాడు. ఎందుకంటే ఆమె ఒక ప్రార్థనాపరురాలు కాబట్టి. రోదే కథ మనకు ఏమి చెబుతుంది? దేవుడు ప్రార్థనలు వింటాడు. దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. చిన్నవాళ్ళను కూడా దేవుడు గొప్ప పనులకు ఉపయోగిస్తాడు. అయితే గుర్తుంచుకోండి, ప్రార్థన చేస్తూ ఆయన సహాయం కోసం ఎదురు చూసే వారిని దేవుడు ఎప్పుడూ నిరాశపరచడు. రోదే లాంటి ఒక చిన్నదాని ప్రార్థన విశ్వాసం గొప్ప సందేశాన్ని అందిస్తుంది. దేవుని దృష్టిలో చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేదు. రోదే ప్రార్థనా జీవితం కలిగిన ఒక యవనస్తురాలు మాత్రమే. కానీ ఆమె దేవుని చరిత్రలో స్థానం పొందగలిగింది.
అందుకే మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ ప్రార్థనలను ఆపవద్దు. దేవుడు తలుపు తట్టి అద్భుతాన్ని మీ జీవితంలో కూడా చేయగలడు. రోదీ గురించి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తులుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో చూడగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Parable Point.